హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజా టాక్స్. ఇవాళ అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. ఇంకా ఇక్కడైతే చాలా మొక్కలు ఉంటాయి, అవన్నీ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. మా అమ్మ మొక్కలు బాగా పెంచుతూ ఉంటుందండి. ఉన్న కొంచెం స్థలమైన ఏదో ఒక మొక్క పెడుతూ ఉంటుంది. వీళ్ళకి నీళ్ళు కూడా బాగా ఉంటాయి, ఇంకా అందుకని ఏ మొక్క వేసినా వచ్చేస్తుంది. ఎప్పుడూ పచ్చగా ఉంటుంది, ఎంత ఎండాకాలం అయినా సరే చల్లగా ఉంటుంది. ఇవైతే జామ మొక్క అండి. ముగ్గిన జామకాయని ఇలాగ చిన్న కుండీలో వేసింది. ఇదైతే ఇలా మొక్కలు వచ్చాయి, ఇదైతే నేను తీసుకెళ్తాను. ఈ ఆరెంజ్ కలర్ పూలతో ఉన్న మొక్కని మా వాడు తీసుకొచ్చి వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చాడు. ఇలాగ పూలు పూసింది, సాయంత్రం అవుతుంది కదా, పూలు అయితే వెళ్ళిపోయాయి. ఇంకా ఈ మొక్క పేరైతే నాకు తెలియదండి. ఆకులతో చాలా అందంగా ఉంటుంది. ఇంకా ఆకు చివరన ఇంకో మొక్క ఇలాగ పుట్టుకొస్తుంది. ఈ మొక్క కొంచెం పెద్దగా మంచి ఏపుగా తయారైన తర్వాత ప్రతి ఆకుకి చివరన చిన్న మొక్కలు వస్తాయి. అవి మళ్ళీ తీసి వేరే చోటన పాతుకోవచ్చు. ఇదే మొక్క బాగా ముదిరి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఇలాగ కాడ వచ్చి పైన ఇలా గింజలు కాస్తాయి. అవి విత్తనాలేమో నాకైతే తెలీదు. ఇంకా ఇవి వచ్చేసి చామంతి మొక్కలండి. సీజన్లో చాలా పూలు పూసాయి, ఇంకా ఇప్పుడు పువ్వులు లేవు. ఇవి కుండీలోనే పెంచుతుంది. ఇవి పెద్ద పెద్ద ఆకులతో ఇందాక చూపించాం కదండి మొక్కలు, అవే. ఇవి కూడా కుండీలోనే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి గుత్తిపూల చెట్టు అండి. గుత్తిపూలు అంటాము, కొంతమంది నూరువరహాలు అంటారు. పేరు ఏదైనా సరే పూలు మాత్రం బాగుంటాయి. సంవత్సరం 12 నెలలు పూస్తూనే ఉంటాయి. ఇలాంటి మొక్క ఒకటి ఉంటే మాత్రం ఇంట్లో ఎప్పుడు పూలు ఉంటూనే ఉంటాయి. ఈ మొక్కను మా నాన్న తీసుకొచ్చారు. తెచ్చినప్పుడు మేము ఫుల్ రెడ్ కలర్ తీసుకురమ్మన్నాము, ఆయనేమో ఈ పింక్ తెచ్చారు. అప్పుడు చిన్న మొక్క కదా, కలర్ బాగాలేదన్నాం. కానీ పెద్ద మొక్క అయ్యేసరికి ఇన్ని పూలు పూస్తుంటే కలర్ మాటే గుర్తుకురాదు. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఎన్నో పూలు పూస్తూ ఉంటాయి. తర్వాత ఇది మందారం పూల మొక్క అండి. పెద్ద మందారం కాదు, బేబీ మందారం. ఇది కూడా ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. ఇంకా ఇది తమలపాకు పాదండి. కరివేపాకు మొక్కకి పైకి ఎక్కిస్తే మొత్తం అల్లేసింది. ఇంకా వీళ్ళకి తమలపాకుల కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మా అమ్మాయి చాలా మందికి ఇస్తుంది. ఏమైనా పండుగలప్పుడు ఎవరన్నా అడిగినా ఇస్తుందండి. పూలు కూడా అలాగనే కోసుకుని వెళ్తూ ఉంటారు. ఇంక ఇదైతే వాటర్ యాపిల్ మొక్క అండి. మొన్న కొన్ని కాయలు కాసింది, ఇంకా ఇప్పుడైతే కాయలేమి లేవండి. ఇంక ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇది మామిడి చెట్టు అండి, బంగనపల్లి మామిడికాయలు. చెట్టు చిన్నది కదా, పిల్లలు వెళ్ళి కోసేస్తారని మా అమ్మ చెట్టు చుట్టూ చీర కట్టేసింది. ఉండండి, ఈ క్లాత్ తీసి చూపిస్తాను. ఇంకా మామిడికాయలకి కవర్లు కూడా కట్టేసింది. చిలకలు కొట్టేస్తాయి, ఇంకా పక్షులు ఏమైనా వచ్చి తినేస్తాయని. నేనైతే కవర్లు కూడా తీసి చూపిస్తాను ఉండండి. ఈ మామిడి మొక్కలకి ఇది 3వ కాపు అనుకుంటా. ఫస్ట్ అయితే ఒక్కటే కాయ కాసింది, తర్వాత ఏమో బాగానే కాసింది. ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువగా కాసిందండి. ఇంకా ఇప్పుడైతే కాయలు ఈ మాత్రం ఉన్నాయి. టోటల్గా మామిడి చెట్టు మామిడికాయలు ఇదిగోండి. మా చిన్నప్పుడు అసలు మామిడి మొక్కలు ఉండేవి కాదండి, కొనుక్కుని తినేవాళ్ళం కాయలు. కానీ ఎప్పటికైనా సరే మేము తోటలో మొక్కలు పెంచుకోవాలి అని అనుకునేవాళ్ళము. ఇప్పటికైతే తీరిందండి. కాయలు ఇలాగ గుత్తులు గుత్తులు కింద కనబడుతూ ఉంటే అసలు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను నేను. తర్వాత ఇవి కొబ్బరి మొక్కలండి. కొబ్బరికాయలు భూమిలో పాతి రోజు నీళ్లు పోస్తే ఇలాగ మొక్కలు అవుతాయి. ఇవి మా చెట్టు కాయలే. రాలిన కాయలు తెచ్చి మా తమ్ముడు మా చెల్లి ఇలాగ ఇక్కడ పాతారండి. మొక్కలు పెద్దగా అయినాక తీసి వేరే చోటన పాతుకోవాలి. ఇంకా మొక్క ఉన్న కొబ్బరికాయను కొట్టుకుని తింటే లోపల కొబ్బరి పువ్వు ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. తర్వాత ఇది ఇంకో మామిడి చెట్టు అండి. ఇది పునాసకాయ అంటారు కదా, ఆ కాయ. ఈ సీజన్లో మామిడి పళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇది కాయలు కాస్తుంది. ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, కొంచెమే ఉంది, ఇంకా మొత్తం పూత వేయలేదు. ఇది చూడండి, చెరుగడ్డలా ఉన్నాయి కదా, కాదండి, ఇది సూపర్ నేపియర్ గడ్డి. మాకైతే అసలు ఈ గడ్డి తెలీదు, మా వైపు ఎవరూ పెంచరు కూడాను. మా తమ్ముడు తీసుకొచ్చాడు. మేము చెరుకులా ఉంది ఏంటని అడిగితే గడ్డి అన్నాడండి. బాగుందని ఇక్కడ కణుపులు పాతాడు. ఇలా ఎదిగింది, చాలా హైట్గా ఎదిగింది, మంచి ఏపుగా కూడా ఉంది, పచ్చపచ్చగా చాలా బాగుంది. కణుపులు కూడా బాగా తయారయ్యాయి. ఇంకా ఇది ఇంకో మామిడి చెట్టు అండి. ఇది కూడా పునాసకాయ చెట్టే. దీనికి ఒక కాయ కూడా ఉంది. మా నాన్న మా తమ్ముడు మొక్కలు తేయడానికి వెళ్ళి ఒకళ్ళేమో పచ్చడికాయ చెట్టు కావాలని, ఒకళ్ళేమో పునాసకాయ చెట్టు కావాలని వాదం వేసుకుని 2 పునాసకాయ చెట్లు తెచ్చేశారు. అవి కాసే వరకు తెలీదు 2 పునాసకాయలేనని. ఇంకా అందుకే మా ఇంట్లో ఎప్పుడూ మామిడికాయలు ఉంటూనే ఉంటాయి. ఇవైతే అరటి మొక్కలండి, చక్కెరకేళి. ఈ మొక్కలు ఈ మధ్యనే పెట్టారు, అందుకని చిన్నగానే ఉన్నాయి, ఇంకా ఎదగలేదు. ఇంక ఈ మొక్కలన్నిటికి మా నాన్నే వాటర్ పడుతూ ఉంటారండి. టైం టు టైం మొక్కలకి ఏం కావాలో ఆయన చూసుకుంటూ ఉంటారు.
ఇంకా ఇదైతే పంపర్ పనసకాయ చెట్టు అండి. ఇదైతే పెట్టింది కాదు, గింజలు వేస్తూ వచ్చింది. కాయలు చాలా చిన్నగా ఉంటాయి. పేరుకు పంపర పనసకాయ అంటాం కానీ కాయలు చూడడానికి బత్తాకాయలాగా ఉంటాయి. తింటే మాత్రం పంపర పనసకాయలేనండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కలండి. ఈ మధ్యనే మా తమ్ముడు తెచ్చిపెట్టాడు. ఈ ఎండలకి ఎలా ఉంటాయో ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇది మామిడి చెట్టు అండి. దూరం నుంచి అలా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్దాము. మాకున్న అన్ని చెట్ల కన్నా ఇది సీనియర్ అన్నమాట. ఇంకా ఇది దూరం నుంచి చూసారు కదా పెద్ద మామిడి చెట్టు, అది ఇదేనండి. మేము ఈ కాయల్ని కలెక్టరకాయలు అంటాము. ఇవైతే పుల్లగా ఉంటాయి. పచ్చి మామిడికాయకి ఉప్పు కారం చల్లుకుని తింటే బాగుంటాయి, కానీ పచ్చి తినలేం కదా, అందుకని వీటిని అసలు కొయ్యమండి, అలా వదిలేస్తాము. మొత్తం మామిడి పళ్ళన్నీ అయిపోయిన తర్వాత జూన్ నెలలో అప్పుడు కోస్తాము. అప్పటికి బాగా తయారయ్యి మంచి రంగు వస్తాయి. అప్పుడు కోసుకుని ముగ్గేస్తాము. ఈ కాయలు బాగా ముగ్గితే తీగా ఉంటాయి. ఇదేమో జామ చెట్టు అండి. కాయలన్నీ అయిపోయాయి, ఆకులు రాలుతున్నాయి. ఇంకా ఒక జామకాయ ఉంది. నేను కొద్దామని చూశాను, నాకు అందలేదు. మా వాడు కర్ర తెచ్చి కొట్టాడు, కాయ రాలి కింద పడింది. ఇంక ఈ రెండునేమో మా కోడిపుంజులండి. ఇంకా ఇదేమో పంపర పనసకాయల చెట్టు అండి. కాయలు చాలా పెద్దగా ఉంటాయి. కాయలు కూడా చాలా కాసింది. ఇంక ఇప్పుడైతే లేవు, మొత్తం కాయలన్నీ కోసేసాము. ఇంక ఈ రెండు మా కొబ్బరి చెట్లు అండి. కాయలు చాలా పెద్దగా ఉంటాయి. కొబ్బరి బొండంలో అయితే బోల్డ్ నీళ్లు ఉంటాయి, చాలా తీగ కూడా ఉంటాయి నీళ్లు. ఇంక ఇంతేనండి, మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి బయలుదేరాము. ఇంకా దారిలో మా పిల్లలు బీచ్కి వెళ్దాం అన్నారు. సర్లే ఎలాగో వచ్చాం కదా, బీచ్ కూడా చూసుకుని వెళ్దామని బయలుదేరాము. ఇదిగోండి బీచ్కి అయితే వచ్చాము. మా పిల్లలిద్దరికి ముందే చెప్పాను, బీచ్ చూసి కాసేపు ఆడుకుని వెళ్ళిపోదాము, అంతేగాని స్నానాల పని మాత్రం పెట్టుకోవద్దని చెప్పాను. సరే అన్నారు. అందుకని చాలా కష్టంగా బయటే ఉన్నారు, లేకపోతే లోపలికి వెళ్ళిపోతారు. అలా అయినా సరే బీచ్ చూస్తే సరిపోద్ది వాళ్ళకి. బీచ్ అంటే చాలా ఇష్టము. మా పిల్లలిద్దరూ కాసేపు ఆడుకున్నారు. ఇంకా చాలాసేపు అయిందని మేము కూడా ఇంటికి బయలుదేరామండి. మా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.